subscribe. అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వెల్చాల రాజేందర్ రావు గారు ఈ రోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ నామినేషన్ ర్యాలీని సర్కస్ గ్రౌండ్ నుండి ఇందిరా చౌక్ మీదుగా కలెక్టర్ ఆఫీస్ వరకు కొనసాగించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. కరీంనగర్ రోడ్లన్నీ జనసంద్రంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయమని చెప్పి పలువురు వ్యాఖ్యానించారు. అటు దృశ్యాలను చూద్దాం. చూసే ముందు దయచేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ సబ్స్క్రైబ్ ద్వారానే ఛానల్ అభివృద్ధికి దోహదపడుతుందని తెలియజేస్తున్నాం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. అందరూ కూడా కూర్చుంటే తొందరలోనే మన ర్యాలీ ప్రారంభమవుతుంది. అదేవిధంగా మన ప్రియతమ నేత, మన మంత్రివర్యులు త్వరలోనే ఈ వేదికపైకి రాబోతా ఉన్నారు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఎక్కడ ఉన్న అందరూ కూడా దయచేసి శామ్యానికి వస్తే కొన్ని మాటలు మాట్లాడి మరి ఈ రోజు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ 10 ఏళ్లుగా ఏమీ చేసింది, 10 ఏళ్లుగా మరి ఆయన 2014లో నేను వచ్చిన తర్వాత 50 రోజుల్లో ప్రకటిస్తాను, 50 రోజుల్లో ఉద్యోగాలు ఇస్తాను, 50 రోజుల్లో పెట్రోల్ తగ్గిస్తాను, ఉద్యోగాలు ఇస్తానన్నాడు. 50,000 10 సంవత్సరాల 365 రోజులు కనీసం మొదటి సంవత్సరం చేస్తానని చూస్తాం. కానీ చేయలేదు. అది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఈరోజు అమలు చేస్తున్నాం. ఈ గ్యారంటీ ఏమైనా ఒకరి మాట్లాడుతున్నాం. 10 సంవత్సరాలుగా అమలు చేయనటువంటి రుణమాఫీ ఏదైతే ఉన్నదో 10 సంవత్సరాలు 2014 ఇచ్చినటువంటి ₹1,00,000 రుణమాఫీ ఇంతవరకు రుణమాఫీ చేయలేదు. మరి ఆ రోజు మరి 50 రోజులు అన్నారు, 10 సంవత్సరాలు కూడా ధరలు తగ్గించలేదు కాక పైకి ఆకాశంలో ఉన్నాయని ఎప్పుడైతే చెప్పినాడో మోడీ గారు, మరి ఆకాశం నుండి కిందికి తీస్తే మీ ధరలన్నింటినీ నేను తప్పకుండా పప్పులు, ఉప్పులు, డీజిల్వి, పెట్రోల్వి 50 రోజుల టైం ఇవ్వండి మీకు తగ్గిస్తా అని 2014లో చెప్పినాడు. ఈ రోజు 2024 ఇంతవరకు కూడా తగ్గించకపోగా ఆ రోజు ₹60 పెట్రోల్ ఉంటే మరియు కాంగ్రెస్ అసలు టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. అసలు పోటీలో లేదు. పాపమైన చూస్తుంటే వాళ్ళ అభ్యర్థి వినోద్ కుమార్ గారిని చూస్తుంటే ఒక రకమైన
ఆ పార్టీ అనేది ఇక ఫీల్డ్ లో లేదు. దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక బీజేపీ అభ్యర్థి ఇప్పుడు బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గారు మన సూడిగా ఒకటే చెప్తున్నా, 5 సంవత్సరాలు మిమ్మల్ని ఇక్కడ ప్రజలు ఎన్నో వాళ్ళ అమూల్యమైన ఓటేసి ఎంపీగా గెలిపించింది కదా, మరి మీరు ఏం పీకారు? ఎంతసేపు పనికిరాని ముచ్చట్లు, హేళన చేసే ముచ్చట్లు తప్ప మీరు కరీంనగర్ ఎంపీగా చేసింది ఏమైనా ఉన్నారా బండి సంజయ్ గారు? అసలు మీ వ్యవహార శైలి చూస్తుంటే మిమ్మల్ని బండి సంజయ్ అనాలా లేకపోతే తుక్లక్ సంజయ్ అనాలా అని కూడా అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉన్నది. అసలు ఏం చేశారు మీరు? మహామహులు ప్రాతినిధ్యం వహించిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ. ఎంఎస్ఆర్ గారు, చొక్కారావు గారు, బీజేపీ తరఫున విద్యాసాగర్ గారు, టీఆర్ఎస్ తరఫున కేసీఆర్ గారు, ఇక్కడ మా కరీంనగర్ ముద్దుబిడ్డ పొన్నం ప్రభాకర్ గారు, ఇలాంటి మహామహులు గొప్ప గొప్ప నాయకులు ప్రాతినిధ్యం వహించిన ఈ గడ్డకు మీరు ఒక మచ్చలాంటి వారు. అసలు ఏం చేసి పార్లమెంట్ లో మాట్లాడిరా? ఏదైనా ప్రత్యేక నిధులు తీసుకొచ్చిందా? కరీంనగర్ మీరు చేసిన అభివృద్ధి ఏంటిది చెప్పి కదా వల్ల మీరు ఓట్లాడాలి. ఇది ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి. కాంగ్రెస్ బీజేపీ మధ్య ఈ పోటీలో కేవలం కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన అభ్యర్థి మాత్రమే ఇక్కడ మీకు సేవలు అందించగలరు. ప్రభుత్వం కూడా కాంగ్రెస్ దే ఉన్నది కాబట్టి ఇక్కడ లోకల్ గా చాలా బాగుంటది. అభివృద్ధి పరంగా కూడా అన్ని విధాలుగా మీకు సహాయపడతారు. కాబట్టి మీరు అందరూ కూడా గట్టిగా ఒకసారి కాంగ్రెస్ కోసం నినాదం చేయాలని కోరుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు. అంజన్ కుమార్ గారు మాట్లాడతారు. తర్వాత కాంగ్రెస్ అధ్యక్షులు మలకొండూరు ఎమ్మెల్యే కౌంపల్లి సత్యనారాయణ గారు ఈ కార్యక్రమం మనకు రాబోయే కాలంలో కాబోయే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వెల్చల్ రాజేంద్రరావు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి మన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యవల్ల గారు, అదేవిధంగా కార్యక్రమానికి విచ్చేసిన మాజీ ఎమ్మెల్యేలు సత్యానంద గౌడ్ గారు, ఆడపల్లి మోహన్ గారు, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణబ్ గారు, ఈ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పిసిసి ఇన్ఛార్జ్ మా అన్న సుప్రభాత్ రావు గారు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి గారు, యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఐ, యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఐ, మైనార్టీ సెల్, మహిళా కాంగ్రెస్, ఎస్సీ సెల్, బీసీ సెల్, ఎస్టీ సెల్ అందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ, అమ్మా మీరందరూ కాంగ్రెస్ పార్టీ ఉచిత బస్సులో ప్రయాణిస్తున్నారా లేదా? ఇస్తున్నా? ఫ్రీ బస్ ఎక్కిరా? ఎక్కిరామా? ఎక్కిరాదా? చేయబడుతుంది. ఫ్రీ ఎక్కిరా? కాంగ్రెస్ ఇచ్చిందా ఫ్రీ బస్? ఫ్రీ బస్ ఇచ్చిందా? ఫ్రీ కరెంట్ ఇచ్చిందా? 500 సిలిండర్ ఇచ్చిందా? ఇది కాంగ్రెస్ చెప్పగానే చేసిన కార్యక్రమాలు. అమ్మాయి రెండే ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో జరుగుతున్నటువంటి రెండు మీ దృష్టికి తీసుకొస్తా. పొన్నం ప్రభాకర్ అన్న మన మంత్రివర్యులు గతంలో ఎంపీగా ఉండి ఈ కరీంనగర్ నియోజకవర్గానికి తీసుకొచ్చిన ఒక ఘనమైన కార్యక్రమాలు మీ ముందుస్తున్నా. అమ్మా గవర్నమెంట్ హాస్పిటల్ మాతా శిశు హాస్పిటల్ తీసుకొచ్చిండు, 150 బెడ్లది, అది పొన్నం ప్రభాకర్ అన్న. జేఎన్ఎం బస్సు తీసుకొచ్చిండు పొన్నం ప్రభాకర్ అన్న. ఎఫ్ఎం రేడియో తీసుకొచ్చిండు పొన్నం ప్రభాకర్ అన్న. కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చిండు పొన్నం ప్రభాకర్ అన్న. మరి ఇప్పుడున్న పట్టేబాజ్ బండి సంజయ్ ఏం నచ్చిందని నేను మిమ్మల్ని అడుగుతున్నామా? ఏమైనా నచ్చిందా? ఒక్కటి చెప్పుని బండి సంజయ్ నచ్చింది ఏమన్నా ఉందా? ఏ అనే మాజీ ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్సీ గారు అవకాశం ఇచ్చిన ఇంద్రానగర్ ముస్తాపూర్ ఎంపీటీసీ గారు, తిరుపతి రెడ్డి గారు పట్టుకొని పంపిస్తాం. మన కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేంద్ర సత్యనారాయణ గారికి, శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారికి, మాజీ శాసనసభ్యులు ఆరుపల్లి మోహన్ గారు,
చంద్రయ్య గౌడ్ గారికి, రోహిత్ రావు గారికి, సుప్రభాత్ రావు గారికి మా ఇన్ఛార్జ్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సెల్స్ అధ్యక్షులు శ్రవణ్ నాయక్ గారికి, అరుణ్ కుమార్ గారికి, అధిక వేదిక ఉన్నటువంటి యువజన కాంగ్రెస్ ఆకార భాస్కర్ రెడ్డి గారు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ 6 గ్యారంటీలలో రాష్ట్ర ప్రభుత్వం సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కరీంనగర్ ముద్దుబిడ్డ, కరీంనగర్ ను అన్ని విధాల తన ఎంపీగా ఉన్నప్పుడు అభివృద్ధి చేసినటువంటి అభివృద్ధి ప్రదాత, అదే విధంగా ఈ కరీంనగర్ లో దశ దిశ నిర్దేశం చేసేటువంటి వ్యక్తి మన పొన్నం ప్రభాకర్ అన్న గారిని వేదికపైకి రావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం, శ్రీనన్న గారికి, ఆది శ్రీనన్న గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. మన విప్పు వెమ్మలవాడ శాసనసభ్యులు వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. అదే విధంగా ఇప్పుడు ఒక్క 2 నిమిషాలు, 1 నిమిషం మా నరేందర్ రెడ్డి గారు కంప్లీట్ చేస్తారు. ప్రణవ్ గారికి, అదేవిధంగా ఇప్పుడే వేదిక మీదకి వచ్చినటువంటి ప్రియతమ నాయకులు మంత్రి గారు పొన్నం ప్రభాకర్ అన్న గారికి, వేములవాడ శాసనసభ్యులు విప్పు ఆది శ్రీనన్న గారికి అందరికి కూడా స్వాగతం పలుకుతూ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పింది చేస్తుంది, చెప్పింది మరి ఏది కూడా మరిచిపోదు చెప్పిందని చెప్పి చెప్తా ఉన్నాం. దానికి ఉదాహరణగా 6 గ్యారంటీలు మనమంతా కూడా గడప గడపకు వచ్చి ఇవి చేస్తామని ఎప్పుడైతే చెప్పినామో వాళ్ళ 4 గ్యారంటీలు మీరు అనుభవరీత్యా చూస్తా ఉన్నారు. అదేవిధంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ 6తో పాటు ఇంకా 4 గ్యారంటీలు మనకు వస్తాయి, మన బతుకులు బాగుపడతాయి. ఈ తొండి సంజయ్ని పొందబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉంది. పొన్నం ప్రభాకర్ గారు పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా, మన మంత్రిగా వారి నాయకత్వంలో మనమంతా కూడా పెద్ద ఎత్తున కరీంనగర్ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు మరి నిరంతరం కృషి చేస్తాం. మీ అందరి సహకారం కావాలి, అనుకుంటూ పోవాలి. ఇక్కడికి వెళ్ళి దయచేసి మీరంతా కూడా ర్యాలీగా రావాలి. మరి ఇక్కడికి వెళ్తే అయిపోయింది, ఎటు మళ్ళీ పోవద్దు, అందరం కూడా ర్యాలీగా వెళ్ళాలి. మీరంతా కూడా అక్కడికి రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పుడు మనకు సమయమైంది, మనకు రావాల్సినటువంటి మన మంత్రివర్గులు, అదేవిధంగా విప్ ఆర్ శ్రీనివాస్ గారు, మేడిపల్లి సత్యం గారు అందరు కూడా వచ్చినారు. కాబట్టి మనం ర్యాలీగా బయలుదేరదాము. ర్యాలీగా బయలుదేరి చౌరస్తాలో సిటీ కాంగ్రెస్ మైనార్టీ నాయకులు వెల్చాల రాజేంద్రరావు గారి ఈరోజు నామినేషన్ సందర్భంగా నామినేషన్ మీటింగ్కు బయలుదేరి వెళ్తున్నటువంటి దృశ్యం. ఇప్పుడే ఏర్పడుతుంది. బీజేపీ ఎక్కడో పోయేటట్టుంది. పబ్లిక్ చూస్తే అంత
అభినందనలు తెలియజేస్తూ అందరూ కూడా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతాం. పాటేటప్పుడు ఎందుకో కాంగ్రెస్ జెండా పాటేవా ఎందుకో కాంగ్రెస్ జెండా రాజు సంపద అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మన వాళ్ళందరూ మరి నలుగురే ఉన్నారు, అందరూ వస్తలేరు. మిగతా వాళ్ళు నమస్తే చెయ్యి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, గుర్తుల గుర్తుంచుకో, గుర్తుల గుర్తుంచుకో. రాజేంద్రరావు చేతి గుర్తుకే, రాజేంద్రరావు చేతి గుర్తుకే, రాజేంద్రరావు చేతి గుర్తుకే. మన కాంగ్రెస్ కంటై తెలంగాణ ఇచ్చిన మన కాంగ్రెస్ కంటై వస్తుందా
పార్లమెంటు స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఒక్కసారి అందరం గట్టిగా చప్పట్లు కొట్టి కాంగ్రెస్ పార్టీ పోనీ బాబు సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, మైనార్టీ చైర్మన్ తాజుద్దీన్ గారు తదితర మైనార్టీ నాయకులు అదేవిధంగా జగిత్యాల రాజేంద్రరావు గారు, ఇతర కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఇతర ముఖ్య నాయకులు కాంగ్రెస్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని అందరూ పాల్గొన్నందుకు కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన అభ్యర్థి జగిత్యాల రాజేంద్రరావు గారు పాత్రికేయ మిత్రులందరికీ నా వందనాలు. నేడు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యేలు విప్ ఆది శ్రీనివాస్ గారు, డీసీసీ ప్రెసిడెంట్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు మరియు మేడిపల్లి సత్యం గారి ప్రపోజ్ చేసిన నామినేషన్ పత్రాలు కలెక్టర్కు సమర్పించడం జరిగింది. నేను మొదటగా మంత్రివర్యులకు, మా ఎమ్మెల్యేలందరికీ, మా ఇన్ఛార్జీలకు, నాకు మద్దతు ఇచ్చిన వెన్నటి నడిచి నా నామినేషన్ వేసే దాంట్లో ప్రోత్బలం చేసిన వారందరికీ నేను నా నమస్సుమాంజలు తెలుపుతున్నాను, ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను కరీంనగర్ అభ్యర్థిగా తప్పకుండా నా మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి వారి ఎక్స్పెక్టేషన్ అనుగుణంగా పని చేస్తానని ఘంటాపథంగా చెప్తున్నాను. కరీంనగర్ ప్రజలు నాకు ఒక అవకాశం ఇచ్చి నాకున్న ఆలోచనలు కరీంనగర్ కోహినూర్ కరీంనగర్గా తీర్చిదిద్దడంలో నాకు ఒక అవకాశం ఇచ్చి నాకు దోహదపడాలని కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లీడర్లు, కాంగ్రెస్ పార్టీ సైనికులే కాకుండా తటస్థులంతా కరీంనగర్లో 50 సంవత్సరాలుగా మాకున్న కరీంనగర్లో ఉన్న తటస్థులతో, డాక్టర్లతో, అడ్వకేట్లతో, ఎన్జిఓలతో, కార్మికులతో, వ్యాపారులతో ప్రతి ఒక్కరికి పేరు పేరున అనుబంధం. నేను కనీసం కరీంనగర్ డిస్ట్రిక్ట్లో ఒక 10 నుంచి 15,000 మంది పేర్లతో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆల్రెడీ 10,000 కిలోమీటర్ల పాదయాత్ర కంప్లీట్ చేసి ఇంతవరకు ఏ రాజకీయ నాయకులు కూడా 10,000 కిలోమీటర్లు
కాశ్మీర్ టు కన్యాకుమారి భారత్ జోడో యాత్ర చేసి ప్రతి ఒక్క మతానికి ప్రతి ఒక్క కులానికి ఇక్కడ స్థానం ఉంది. అండ్ బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు, దళిత వర్గాలకు ఏదైతుందో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచనతో ఆయన ముందుకెళ్తున్నాడు. మోడీ గారు ఏదైతుందో భారత్ తోడో దిశగా ఏదైతుందో మత విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రతి చోట ఏదైతుందో చిచ్చు లేపుతూ చేస్తున్నారు. కాబట్టి 10 ఏళ్ళు గడిచిపోయింది. ప్రజలు కూడా విసిగిపోయారు. 2 సార్లు అవకాశం ఇచ్చారు మోడీ గారికి. 2 సార్లు అవకాశం ఇస్తే డీజిల్ పెట్రోల్ ₹1.04 చేసినాడు. అప్పుడు 65 రూపాయలు ఉన్నదాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి మళ్ళీ అవకాశం ఇస్తే $80 ఉంది. కాబట్టి 65 రూపాయలకు ₹70 పెట్రోల్ డీజిల్. నరేంద్ర మోడీ గారికి భయం పట్టుకొని ఒక 10 సంవత్సరాలు ప్రధానమంత్రి చేసిన వ్యక్తి భారతదేశానికి ఏం చెప్పిండో ఏం చేసిండో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆయన ఈరోజు మాట్లాడుతున్న మాటలు చూస్తే ఈ దేశం సిగ్గుపడి చెప్తా ఉన్నాడు. కాంగ్రెస్ వస్తే సంపద అంతా ముస్లింలకు ఇస్తారని. నేను అడుగుతా ఉన్నావు కదా, కాంగ్రెస్ సంపద ముస్లింలకు ఇస్తే 85% హిందువులుగా ఉన్న ఈ దేశంలో 10 సంవత్సరాల ప్రధానమంత్రి ఏ హిందువుల కొరకు ఏ నిర్ణయం తీసుకొని ఏం లాభం చేసినో చెప్పు నాయన అని అడుగుతూ ఉన్నాం. మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా దయచేసి మెజార్టీ ఉన్న హిందువులు ఓట్లు అడగండి ఒకసారి. ఈరోజు ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దేశ ప్రజలకు సంబంధించిన సంపద, దేశ ప్రజలకు సంబంధించి పెట్టకుండా, దేశ ప్రజలకు ఉపయోగించకుండా ఆయన సంపద అంతా ఆదాని అంబానీలకు తప్ప ఎవరికి ఇద్దు అనేటువంటి ఆలోచన. మేము అడుగుతున్నాం, ఈ 10 సంవత్సరాలు ఈ దేశంలో ఉన్న ఈ యొక్క పెద్ద భారతదేశ సంపద మానవత్వం లేదు. మానవత్వం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ తల్లికి గౌరవం ఇస్తే, ఎవరైనా బిడ్డ పుడితే ఆ తల్లికి ఆ నర్సు పోయి చెప్తేనే ఆ బిడ్డ పుట్టినని చెప్పినటువంటి అవివేకి ఎవరైనా భారతీయ జనతా పార్టీలో అసలు సీనియర్లు అనేటువంటి ఎవరైనా భారతీయ జనతా పార్టీలో వాళ్ళు ఎంతో ఉన్నారా? ఇలా కాంగ్రెస్ టీం ఇదంతా. కాంగ్రెస్ ప్రతి కార్యకర్త, ప్రతి శాసనసభ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు, పొడి చేసిన అభ్యర్థులు, పార్టీ ఆర్గనైజేషన్ అంతా మీరు కలిసి ఉంటే మేము విద్యార్థుల దశలో ఉన్నటువంటి మిత్రుల రామకృష్ణ గారి దగ్గర ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపామని రాజకీయంగా పార్టీ సూచనల మేరకు ఈ రోజు మేమంతా కలిసి నామినేషన్ వేసినాం. రాజేంద్రరావు గారు కూడా చదువుకునే వ్యక్తి, నియోజకవర్గ సమస్యల మీద అవగాహన ఉంది. వారి తండ్రి గారు కూడా ఇక్కడ రాజకీయాలు చేసినారు, ఇక్కడ శాసనసభ్యుడిగా, అదేవిధంగా మార్కెట్ చైర్మన్ గా అనేక రకాల కార్యక్రమాలు చేసినాడు. ఇలా కాంగ్రెస్ పార్టీ అంతా ఎల్లారెడ్డిపేట నుంచి మొదలెట్టుకుంటే వెలకతుర్తి దాకా, మల్యాల నుంచి మొదలెట్టుకుంటే పెంచెక్కి దాకా ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు కాంగ్రెస్ లో పార్లమెంటుని గెలిపించాలి. రేపొద్దున ఈ ప్రభుత్వానికి వాడవాడు వీడోడు కూలగొడతానికి బుద్ధి చెప్పాలి, గట్టిగా ఓటు దెబ్బతోటని సందర్భంగా కోరుతూ తప్పకుండా పార్లమెంట్ నియోజకవర్గంలో రేపటి నుంచి మండలాలు దిగేటువంటి కార్యక్రమాన్ని ఈ యొక్క ప్రోగ్రాం నాయకత్వంగా ఇద్దరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నవంపల్లి సత్యనారాయణ గారు, ఆది శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమం అభ్యర్థికి ప్రోగ్రాం నిర్వహించి ముందుకు తీసుకుపోతారు. తప్పకుండా అందరం అన్ని మండలాలు తిరుగుతాం, అన్ని గ్రామాల్లో మొత్తంగా ఉన్న బూతులన్నీ కూడా గెలిచి చరిత్ర సృష్టించాలి. కరీంనగర్ కాంగ్రెస్ కు కంచుకోవటాన్ని అండగా ఉండాలని ప్రజలందరూ కూడా ఈ జిల్లా అభివృద్ధికి మేమంతా ఆనాడు తక్కువ మంది ఉంటే ఇవాళ 13 మంది గెలిచినాం. ఈ లోక్సభలో 4 గెలిచి ఇక్కడ ఏదైతే 10 సంవత్సరాల నియంత్రిత పరిపాలనకు బీఆర్ఎస్ పార్టీని పాత్ర వేసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అవకాశం ఇచ్చారు. అదేవిధంగా దేశంలో నియంత్రిత పోగొడబోతున్నటువంటి మోడీ ప్రభుత్వానికి గద్దెదించి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కరీంనగర్ లోక్సభ ప్రజలకు విజ్ఞప్తి చేస్తారని అందరికీ ఉదయపూర్వక నమస్కారం. మంత్రి గారు అభ్యర్థి ప్రకటన శాసనసభ్యుడు ఇతర రాజేందర్ రెడ్డిలో సఖ్యత లేదా మిగతా వాళ్ళందరూ ఇప్పటికే మా ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన బీజేపీ ఆయన బయటకు వచ్చారు. ఇంకా చాలా మంది ఈ యొక్క నియంతృత్వం ఇక నరేంద్ర మోడీ ఎంత నియంతృత్వం కంటే
ఇలా మా పార్టీకి సంబంధించిన అందరూ కూడా ఐక్యంగా ఉన్నాం. బరాబర్ ఆ ప్రతి కార్యకర్తలు కలిసి వచ్చి మొదటి దశ పోలింగ్ తర్వాత భయం పట్టుకుంటే వాళ్ళకి అందుకే విచక్షణ లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ సహకారాన్ని మాకు అందించండి. మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. ఛానల్ అభివృద్ధికి కూడా మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. దయచేసి మాకు సహకరించండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అని రాసిన దాన్ని ఒక్కసారి నొక్కండి. ఇది వరకు నొక్కని వాళ్ళు మాత్రమే. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. ధన్యవాదాలు.